న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మండల కేంద్రమైన పెదకూరుపాడులో శనివారం రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు వారం రోజుల పాటు చేపట్టిన పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించినట్లు ఎంపీడీఓ డి మల్లేశ్వరి తెలిపారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పరిశుభ్రత కార్యక్రమం చేపట్టినట్లు మండలంలోని 20 గ్రామాల్లో వారం రోజుల పాటు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ శాఖ అధికారులు, మండల శాఖ అధికారులు కూడా పాల్గొనాలని కోరారు. ఈరోజు పెదకూరపాడు మండలంలో ముఖ్యంగా మనకు పెదకూరపాడు మెయిన్ విలేజ్లో అన్ని గ్రామాలు అంటే 20 పంచాయతీల నుంచి కూడా అందరూ శానిటరీ వర్కర్స్ అంటే గ్రీన్ అంబాసిడర్స్ను ఒక చోట ఇక్కడికి కేంద్రీకరించి మొత్తము దాదాపు 30 మందితో ఈరోజు మన పెదకూరపాడులో ఉన్నటువంటి 14 వార్డులలో కూడా ఒక్కొక్క వార్డుకు కొంతమందిని కేటాయించి బ్రెయిన్ క్లీనింగ్స్ అయితే ఏమి, బుషెస్ క్లీనింగ్ అయితే ఏమి, ఎక్కడన్నా డంపుగా వేస్టేజ్ ఇళ్లలో చెత్త చెదరాలన్నీ బయట వేస్తే అవన్నీ కూడా మన సిబ్బంది ద్వారా తొలగించడం జరుగుతోంది. ఉదయం 6 గంటల నుంచి ఉండడం జరిగింది. ముఖ్యంగా మనకు పంచాయతీ సర్పంచ్ గారు సహకరించి వీళ్ళకు ఉదయాన్నే అంటే టిఫిన్ అయితే ఏమి, తర్వాత మధ్యాహ్నం భోజనము, ఈవినింగ్ స్నాక్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఈ గ్రామాన్నంతా కూడా పరిశుభ్రంగా చేయాలనే ఉద్దేశంతో మేమందరము ఈ విధమైన చర్య చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఎన్ఎంఆర్ వర్కర్స్ను పెట్టి రోజంతా వేరే చేయాలంటే కొద్దిగా ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఖర్చు తక్కువ, ఓన్లీ భోజనము, టిఫిన్స్ ఇవి మాత్రమే ఉంటుంది. మన సిబ్బంది అయితే కొద్దిగా మంచిగా వాళ్ళు అలవాటుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు బాగా పెట్టడం జరిగింది. దీనికి సహకరించిన అందరూ పంచాయతీ సెక్రటరీలు అన్ని పంచాయతీల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కొక్క వీధికి ఎవరినైతే మనం సిబ్బందిని కేటాయించామో అక్కడ ఒక సూపర్వైజర్ ఆఫీసర్స్గా పంచాయతీ సెక్రటరీని పెట్టి వారి ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువాడి గారు అలాగే అన్ని పంచాయతీల నుంచి పంచాయతీ కార్యదర్శులు, ఈ మేజర్ పంచాయతీ కార్యదర్శి సుధారాణి గారు అందరూ పాల్గొనడం జరిగింది.